హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. సో ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసాయి. ఏంటి అబ్రాడ్ వెళ్దామని ప్లాన్ చేస్తున్నారా? ప్రాపర్ గైడెన్స్ ఎక్కడుంది, ఎలా ఇస్తారు, ఎవరు ఇస్తారు అని తెలియట్లేదా? సో ఇంగ్లీష్ కంపల్సరీగా రావాల్సిందేనా? అసలు ఫీజు ఎలా ఉంటుంది? వీటన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏంటిది అనే కదా మీ డౌట్స్. ఓకే ఫైన్. ఈరోజు మనతో ఈ డౌట్స్ అన్నీ క్లారిఫై చేయడానికి కౌశిక్ భట్నాగర్ గారు ఈరోజు మనతో ఉన్నారు. ఈజ్ ద ట్రైనర్ అండ్ ఎక్స్పర్ట్. 20+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్కి ఇందులో పీటీఈ అండ్ ఐఈఎల్టీఎస్ని ట్రైన్ చేయడంలో. సో సార్ని అడిగి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసి అసలు అబ్రాడ్ వెళ్ళాలి అని అంటే స్టెప్ బై స్టెప్ ఏం చేయాలి అని నేను సార్ని అడుగుతాను. సో ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. యూజ్ అవుతుంది అని అంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో సార్ని వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? వెరీ హ్యాపీ, డూయింగ్ వెల్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఇప్పుడు ఏంటి అంటే మంచి ఎగ్జామ్స్ అయిపోయాయి. కెరియర్ని ఇంకొంచెం సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేయడానికి, ఇంకొంచెం ముందుకు వేయడానికి స్టెప్స్ అనేవి వెతుకుతూ ఉంటారు స్టూడెంట్స్. లైక్ ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, ఏ కోర్స్ తీసుకోవాలి. కొంతమందికి ఏమో అబ్రాడ్ వెళ్ళాలి అని ఉంటుంది ఆలోచన. కానీ ఒక ప్రాపర్ స్టెప్ అనేది వాళ్ళకి తెలియకపోవచ్చు. అంటే అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అని అంటే కొన్ని ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది, కొన్ని కోర్సెస్ తీసుకోవాల్సి ఉంటుంది. దాని మీద పిల్లలకి అవగాహన ఉండకపోవచ్చు. దానికి సంబంధించి ఎలాంటి కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి, ఎలాంటి ఎగ్జామ్స్ రాస్తే మనం అబ్రాడ్ వెళ్ళి చదువుకోవచ్చు? వెరీ నైస్, వెరీ గుడ్ క్వశ్చన్. దట్ ఈస్ ఎట్లా అంటే అది ప్రైమరీ క్వశ్చన్ అండి, ఫస్ట్ స్టెప్ అన్నమాట. చాలా మందికి రోడ్ మ్యాప్ అంటే తెలియదండి వాళ్ళకి. రైట్, ఒక డ్రీమ్ కి, ఒక ఎయిమ్ కి, ఒక రోడ్ మ్యాప్ కి తేడా తెలియదు వాళ్ళకి. ఇట్ ఈస్ వెరీ కామన్ ఫర్ ఎవ్రీ వన్. మేబీ సమ్ లాంగ్ బ్యాక్ నేను కూడా I was also in that criteria. Now, first they have to clear one exam that is called IELTS, PTE, Duolingo, ఏదో ఉంటుంది exam. These are all tests అన్నమాట. Okay. You have to pass this test to prove your English proficiency. అంటే నాకు ఇంగ్లీష్ I can speak, read, write and listen to English up to this level అన్నమాట. అంటే we are conducting this interview for PTE, so we will talk about PTE only. Okay. Right? But let us it's a bit because ఒక particular subject తీసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. Yes. PTE is it is again a test, English proficiency test by Pearson Test of English. Company only వాళ్ళ టెస్ట్ ఆర్గనైజ్ చేస్తారు. సో యూ హ్యావ్ గాట్ దిస్ టెస్ట్, యూ హ్యావ్ టు పాస్. ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ ఇన్ మెనీ యూనివర్సిటీస్. సో ఫస్ట్ ఈ టెస్ట్ క్లియర్ చేయాలండి ఎట్లాగైనా. అంతే. అంతే. ఓకే, క్లియర్ చేస్తేనే వెళ్ళి అబ్రాడ్ లో చదువుకోవడానికి కుదురుతుంది అంటారు. దెన్ యూ విల్ గెట్ అడ్మిషన్. ఆ తర్వాత స్టెప్స్ అన్నమాట. ఓకే, ఫస్ట్ మీరు ఆ 10th పాస్ అవుతేనే మీకు ఇంటర్మీడియట్ లో అడ్మిషన్ దొరుకుతుంది. ఇంటర్ పాస్ అవుతేనే మీకు బీటెక్ లో అడ్మిషన్. నా పాస్ కాలేదు అంటే యూ కెనాట్ గో టు దట్ లెవెల్. ఓకే, సో ఆ ఎగ్జామ్ రాయాలి అని అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది సార్? ఫస్ట్ మీ దగ్గర పాస్పోర్ట్ ఉండాలి. నాకు ఉంది సార్. ఉంది అంటే మీరు వెళ్ళొచ్చు. మీరు అవునా? పాస్పోర్ట్ ఉండాలి. వితౌట్, బికాస్ పాస్పోర్ట్ నంబర్ వాళ్ళు ఎగ్జామ్ వెన్ యూ ఆర్ రిజిస్టరింగ్ ఫర్ ఎగ్జామ్ యూ హ్యావ్ టు ఎంటర్ యువర్ పాస్పోర్ట్ నంబర్. ఓకే, సో ద ఎగ్జామ్ ఇస్ వెన్ దే ఇష్యూ సర్టిఫికేట్, పాస్పోర్ట్ నంబర్ ఉంటుంది దాని మీద. ఆ పాస్పోర్ట్ నంబర్ తప్పకుండా ఉండాలి. దట్ ఈస్ నంబర్ 1. చాలా మంది ఏం చేస్తారంటే నేను రాస్తున్నాను ఆ తర్వాత పాస్పోర్ట్ లేదు వాళ్ళ దగ్గర. దే కెనాట్ రైట్. పాస్పోర్ట్ ఉండాలి. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, దెన్ యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ద టెస్ట్. ప్రిపేర్ ఫర్ ద టెస్ట్ అంటే ఇఫ్ యూ హ్యావ్ కెపాసిటీ, కెపబిలిటీ అండ్ కాన్ఫిడెన్స్, యూ కెన్ ప్రిపేర్ ఆన్ యువర్ ఓన్. నా దగ్గర నాకు ఎవరైనా గైడెన్స్ కావాలి, నాకు ఎవరైనా గైడెన్స్ ఇవ్వాలి, ఇస్తేనే బాగుంటుంది అంటే మా దగ్గర రావాలి కోచింగ్ కోసం. ఐ ప్రిఫర్ నా దగ్గర కాదు, ఎక్కడైనా వెళ్ళండి, ఒకసారి కోచింగ్ తీసుకోండి. బికాస్ దట్ టెస్ట్ కి కాస్ట్ ఉంటుంది వాళ్ళకి. ఆ డబ్బు వేస్ట్ చేయకండి, అది నా అభిప్రాయం. ఓకే, సో ఈ టెస్ట్ రాయాలి అని అంటే ఫీజ్ పే చేయాల్సిందే సార్. ఆ ఫీజ్ ఎంత ఉండొచ్చు? 15,000 నుంచి 17,000. అంటే యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ 15,000 సమ్వేర్ ఉంది. సో మేబీ 17, నాకు ఎగ్జాక్ట్ ఫీజ్ రేట్ తెలియదు. మీరు 15 నుంచి 17 వరకు 18,000 ప్లస్ ఆర్ మైనస్ అని పెట్టుకోండి. ఓకే ఓకే, సో ఈ ఎగ్జామ్ ప్రాసెస్ అనేది ఎగ్జాక్ట్ గా ఎలా ఉంటుంది సార్? ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది? దిస్ ఈజ్ అన్ ఆన్లైన్ టెస్ట్ అండి. అంటే టెస్ట్ సెంటర్ లో వెళ్ళి రాయాలి మీరు. ఆన్లైనే ఉంటుంది. ఓకే, రైట్. సో ఆ కంప్యూటర్ మీద రాయాలి మీరు. యూ షుడ్ నో సమ్ బేసిక్స్ ఆఫ్ కీబోర్డ్, టైపింగ్, ఆల్ దీస్ థింగ్స్. యూ నీడ్ నాట్ బి ప్రొఫిషియంట్ ఇన్ టైపింగ్. నాకు అట్లా కావాలి. ఓకే, మేనేజబుల్ ఎట్లా ఉంటుంది మనకు, అటువంటి టైపింగ్ ఉంటే సరిపోతుంది. దాట్స్ ఆల్. అక్కడ వెళ్ళి డబ్బు కట్టాలి, స్లాట్ బుక్ చేయాలి,
Right. ఓకే ఓకే ఓకే. సో ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఎంత వరకు ఉండొచ్చు సార్? 2 to 2 hours 15 minutes అనుకోండి మీరు. ఒక 5 minutes అటు ఇటు, ఒక 10 minutes. So 2 hours 15 minutes exam duration. ఓకే That's the duration of Okay. PTE test. నెగటివ్ మార్క్ ఉంటుంది సార్. ఆ, ఇందులో కూడా అలాంటివి ఏమైనా ఉంటాయా నెగటివ్ కొన్ని మార్కింగ్? టాపిక్స్ లో నెగటివ్ మార్కింగ్ ఓకే ఉంటాయి. ఓకే కొన్ని ఓకే టాపిక్స్ లో, నాట్ ఆల్. ఓకే ఓకే. సో మోడల్ 1 అనేది ఈ ఎగ్జామ్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఒకవేళ ఆ మోడల్ 1 అనేది పేపర్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది. ఐ విల్ డివైడ్ దిస్ పేపర్ ఇంటూ 3 parts అండి. ఓకే Right. స్పీకింగ్ అండ్ రైటింగ్ ఒక టెస్ట్, అంటే 3 subjects అనుకోండి మీరు. ఒక వెన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక ఎగ్జామ్ ఉంది, 10th ఎగ్జామ్ ఉంది అంటే 10th ఎగ్జామ్లో మీకు సోషల్ స్టడీస్, సైన్స్, ఆ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, హిందీ. అవును సార్. హిందీ, ఇంగ్లీష్, తెలుగు, ఎవ్రీథింగ్. అది. సో ఇక్కడ కూడా మీకు ఒక స్పీకింగ్ అండ్ రైటింగ్ మిక్స్డ్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేటెడ్ అన్నమాట. ఓకే. నెంబర్ 1. ఆ తర్వాత సెకండ్ ఉంటుంది మీకు రీడింగ్, థర్డ్ ఉంటుంది మీకు లిస్నింగ్. సో వన్ బై వన్ ఇది క్లియర్ చేయాలి మీరు. సో ఫస్ట్ స్పీకింగ్ మీకు ఒక 80 minutes, 75 to 80 minutes వరకు ఉంటుంది. లాంగ్ అంటే 1.5 hours పెట్టుకోండి అప్రాక్సిమేట్లీ. దెన్ యూ హ్యావ్ స్పీకింగ్ ఉంటుంది, అది ఒక half an hour. దెన్ యూ హ్యావ్ గాట్ 1 hour దిస్ వన్ రీడింగ్ ఉంటుంది, అది ఒక 20 minutes. సో 1 hour 20 minutes మీకు 1 hour 10 minutes or 15 minutes మీకు రైటింగ్ అండ్ స్పీకింగ్. ఓకే. రైటింగ్ అండ్ స్పీకింగ్ 1 hour 10 minutes అనుకోండి. ఆ తర్వాత 20 minutes. సో అప్రాక్సిమేట్లీ మీకు 2 hours 15 minutes వరకు అవుతుంది. డిపెండ్స్ ఆన్ వాళ్ళ మోడల్ ఎట్లా అంటే ఫిక్స్డ్ లేదు అక్కడ. 10 minutes అటు ఇటు ఉంటుంది. బికాస్ దే వాంట్ యూ టు టాక్. ఒక 2 మీరు డిఫికల్ట్ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయలేదు అంటే వాళ్ళు ఈజీ ఆన్సర్స్ మళ్ళీ ఇస్తారు మీకు. ఓకే. Right. So they try to help. The question paper itself is in that way. It is మీరు చదవలేదు అంటే చాలా డిఫికల్ట్ ఉంటుంది. ప్యాటర్న్ తెలియదు మీకు అంటే చాలా డిఫికల్ట్ ఉంటుంది. ఓకే. మీకు షుడ్ నో బేసిక్స్ ఆఫ్ ఇట్.